హలో అండి. ఈరోజు మనం వెజైనల్ హెల్త్ గురించి మాట్లాడుకుందాము. నేను మీ డాక్టర్ మాల్విక అప్పసాని, కాస్మెటిక్ అండ్ ఫంక్షనల్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ ఎటర్నల్ ఎస్థెటిక్స్ క్లినిక్ హైదరాబాద్. సో వెజైనల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రమ్ వెరీ యంగ్ గర్ల్స్ దగ్గర నుంచి వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి టిల్ వెరీ ఓల్డ్. సో ఏజ్ అడాలసెంట్ నుంచి మెనోపోజ్ వచ్చే వరకు ఈ వెజైనల్ హెల్త్ తెలిసి ఉండాలి. దాని గురించి ఆ రూల్స్ అవన్నీ మనం ఫాలో అయితే మనకు గుడ్ వెజైనల్ హెల్త్ ఉంటుంది. వెజైనల్ హెల్త్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలామందికి ఎక్సర్సైజ్ చేయటం మూలానో లేకపోతే నార్మల్ డే టు డే యాక్టివిటీ అప్పుడు సరిగ్గా హైజీన్ మెయింటైన్ చేసుకోకపోవటం వల్ల రికరెంట్గా అంటే మళ్ళీ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ రావటం కానీ వెజైనల్ ఇరిటేషన్ రావటం కానీ బాగా డిశ్చార్జ్ వచ్చింది రెడ్గా అనిపిస్తుంది, దీనివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా రావటము ఈ ఇబ్బందులు బాగా ఫేస్ చేస్తారు. ఇవన్నీ కొంచెం వెజైనల్ హెల్త్ మీద దృష్టి పెడితే ఇవన్నీ వెంటనే పోతాయి, మళ్ళీ రావు కూడా. సో దీనికి ఫస్ట్ ఇంపార్టెంట్ విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వెజైనాని మనం తెలుగులో యూని అని కూడా అంటాం. యూని అనేది సెల్ఫ్ క్లీనింగ్ ఆర్గన్, అంటే దాన్ని అదే క్లీన్ చేసుకుంటుంది. సో మనం అసలు క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. సో వెజైనాని దాన్ని వదిలేస్తే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు డూ అండి. వెజైనా క్లీన్ చేయకుండా అదే సెల్ఫ్ క్లీన్ అయ్యి హెల్తీగా ఉంటుంది. సో స్టార్టింగ్ నుంచి అడాలసెంట్ ఏజ్ నుంచి మెనోపాజ్ వరకు వెజైనాని అలా వదిలేస్తే దాని హెల్త్ అది మెయింటైన్ చేసుకోగలుగుతుంది. ఎలా మెయింటైన్ చేసుకుంటుందంటే వెజైనాలో ఆల్వేస్ కొన్ని గుడ్ బ్యాక్టీరియా ప్రెజెంట్ అయి ఉంటాయి. ఈ గుడ్ బ్యాక్టీరియాని వెజైనల్ సెల్సే మెయింటైన్ చేసుకుంటాయి ఎట్లా ఉండాలి అని. ఈ బ్యాక్టీరియా వల్ల వెజైనల్ పిహెచ్ ఎసిడిక్ ఉంటుంది. ఎసిడిక్ పిహెచ్ వల్ల బయట ఇన్ఫెక్షన్స్ లోపలికి రాకుండా ఈ బ్యాక్టీరియాను ఎసిడిక్ పిహెచ్ మెయింటైన్ చేసుకుంటాయి. సో మనం వెజైనాని బయట నుంచి క్లీన్ చేసామంటే అంటే వాటర్తో క్లీన్ చేయటం, పోస్ట్ ఇంటర్ కోర్స్ తర్వాత జనరల్గా క్లీన్ చేస్తారు. అట్లా క్లీన్ చేయటం వల్ల లోపలికి వాటర్ వెళ్తే ఆ ఎసిడిక్ పిహెచ్ కాస్త ఆల్కలైన్ అయిపోతుంది. ఆల్కలైన్ పిహెచ్ వల్ల మళ్ళీ ఇన్ఫెక్షన్స్ బయట నుంచి ఈజీగా వస్తాయి. సో అందుకనే అస్సలు ఎప్పుడు వెజైనల్ క్లీనింగ్ అంటే వాటర్తో క్లీనింగ్, దీన్ని డూషింగ్ అని కూడా అంటాం ఇంగ్లీష్లో. సో ఇది అస్సలు చేయకూడదు. ఇదే కాకుండా మనకు తెలిసిన విషయం ఏంటంటే ఎప్పుడు క్లీన్ అండర్ గార్మెంట్స్ వేసుకోవాలి. కాటన్ లైట్ కలర్డ్ క్లీన్ అండర్ గార్మెంట్స్ వేసుకోవాలి. కుదిరితే పొద్దున సాయంత్రం కూడా మార్చుకోవచ్చు. అట్ బెడ్ టైం అంటే పడుకునే ముందు అసలు అండర్ గార్మెంట్ వేసుకొని అవసరం లేదు. జస్ట్ లూజ్ పైజామాస్ లాగా వేసుకుంటే దట్ ఈస్ ఇనఫ్. సో కొంచెం ఏరేషన్ ఉండటం వల్ల ఆ పార్ట్ అంటే ఇంటిమేట్ పార్ట్ కొంచెం డ్రైగా ఉంటుంది. డ్రైగా ఉండటం వల్ల వెట్నెస్ తగ్గి మనకి క్యాండిడియల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా తక్కువ ఉంటాయి. ఇదే కాకుండా వెజైనాకి ఒక న్యాచురల్ ఓడర్ ఉంటుంది, అంటే స్మెల్ ఉంటుంది. ఆ స్మెల్ అలానే ఉండాలి. దాన్ని మళ్ళీ కొంచెం మనం వెజైనల్ ఓడర్ వస్తుంది అని చెప్పి ఇంటిమేట్ డియోడ్రెంట్స్ వాడటం కానీ పౌడర్స్ వాడటం కానీ ఇంకేమన్నా వాడటం కానీ చేస్తే మళ్ళీ దానివల్ల ఇరిటేషన్, అక్కడ స్కిన్ ఇరిటేట్ అవుతుంది. ఇరిటేట్ అయ్యి మళ్ళీ రెడ్నెస్, రబ్బింగ్, మళ్ళీ డిశ్చార్జ్ వచ్చి మళ్ళీ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ఇంటిమేట్ ప్రోడక్ట్స్ అన్నవి ఏమీ యూజ్ చేయకూడదు. మరి ఎట్లా వెజైనాని క్లీన్ చేసుకోవటం అంటే మనం వెజైనాని క్లీన్ చేయం, బయట ఉన్న ఏరియా అంటే వల్వల్ ఏరియా అంటాం. ఈ ఏరియాకి కొన్ని ఇంటిమేట్ వాషెస్ అని ఉంటాయి. ఇంటిమేట్ వాషెస్ జస్ట్ డైలీ వన్స్, మనం స్నానం చేసే టైంలో జస్ట్ డైలీ వన్స్ యూస్ చేస్తే సరిపోతుంది. త్రూ అవుట్ లైఫ్ అంటే మనం ఎట్లా ఫేస్ వాష్ యూస్ చేస్తామో సేమ్ అట్లానే ఇంటిమేట్ వాష్ యూస్ చేసి జస్ట్ బాడీ మాయిశ్చరైజర్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ అట్లాంటిది కొంచెం వల్వల్ ఏరియాలో అప్లై చేసుకుంటే స్కిన్ కూడా హెల్తీగా ఉంటుంది, వెల్ నరిష్డ్ ఉంటుంది, డ్రైగా అనిపించదు. ఎందుకంటే చాలామంది పీరియడ్స్ టైంలో కంప్లైంట్ చేస్తారు రిపీటెడ్గా ప్యాడ్స్ వేసుకోవటం వల్ల డ్రైనెస్ వస్తుంది అని చెప్పేసి. సో ఇదంతా రాకూడదు అంటే అక్కడ స్కిన్ వెల్ మాయిశ్చరైజ్డ్ ఉండాలి. మంచిగా మాయిశ్చరైజ్డ్ అయి ఉంటే స్కిన్ స్ట్రెచబుల్గా హెల్తీగా ఉండి ఇన్ఫెక్షన్స్ ఇరిటేషన్స్ రాకుండా ఉంటాయి. అదే మనం ఈ ప్యాడ్స్ సంగతికి వస్తే అట్లీస్ట్ మరి ఇంటిమేట్ అంటే మెన్స్ట్రల్ సైకిల్ అప్పుడు అంటే మెన్సెస్ టైం అప్పుడు పొద్దున్న సాయంత్రం ఇంటిమేట్ ఏరియా వాష్ చేసుకోవాలి. అండ్ ప్యాడ్స్ కూడా రెగ్యులర్గా మార్చుకుంటూ ఉండాలి. ఇట్లా మార్చుకుంటూ ఉంటే ఆ ఇంటిమేట్ ఏరియా అనేది ఆల్వేస్ హెల్తీగా ఉంటుందంటే ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఆల్మోస్ట్ నిల్గా ఉంటాయి. ఈవెన్ ఇంటర్ కోర్స్ అయిపోయిన తర్వాత కూడా, ఇంటర్ కోర్స్ ముందు కానీ ఇంటర్ కోర్స్ తర్వాత కానీ
ఒక్కసారి బయట సైడ్ వాష్ చేసుకుంటే చాలు, పైనుంచి కిందకు వాష్ చేయాలనుకుంటాం సో దట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయని. సో ఇంతే అండి, వెజైనల్ హెల్త్ మెయింటైన్ చేసుకోవటం చాలా ఈజీ. జస్ట్ మనం కింద అండర్ గార్మెంట్స్ ఒకటి ఫ్రెష్గా ఉంచుకోవాలి, రెగ్యులర్గా చేంజ్ చేసుకోవాలి, కాటన్వే వాడాలి. ఇంటిమేట్ ఏరియాకి ఎక్స్ట్రా ప్రోడక్ట్స్ లైక్ డియోడ్రెంట్స్ కానీ పౌడర్స్ కానీ అస్సలు వాడకూడదు, ఇరిటేషన్ తగ్గించేసేయాలి. అండ్ అది కాకుండా మెన్స్ట్రల్ హైజీన్ అప్పుడు నేను చెప్పినట్టు కొంచెం రెగ్యులర్ హైజీన్ చేసుకోవాలి, సెక్షువల్ హైజీన్ ఒకటి మెయింటైన్ చేసుకోవాలి. ఇలా నార్మల్ ఈ కుస్తీ చేస్తే చాలండి, వెజైనల్ హెల్త్ కానీ వల్వల్ హెల్త్ కానీ అబ్సల్యూట్లీ నార్మల్ ఉండి ఇన్ఫెక్షన్స్ అసలు వచ్చే ఛాన్సే ఉండదు.